ఫ్రెండ్స్, టెక్నాలజీ ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇది స్మార్ట్ గ్లాసెస్. ఎస్, మీరు వింటుంది నిజమే. రేబ్యాన్ లాంచ్ చేసినటువంటి మెటా గ్లాసెస్. అఫ్ కోర్స్ ఇప్పుడు సెకండ్ జనరేషన్ కూడా రాబోతుంది. దీనివల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే ఇది కేవలం గ్లాసెసే కాదు, దీని ద్వారా పాటలు వినొచ్చు, అలాగే వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అండ్ వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇక్కడ కెమెరా కనిపిస్తుంది చూసారా. సో ఈ కార్నర్ 12 మెగాపిక్సెల్ కెమెరా. సో దీని సహాయంతో అల్ట్రా వైడ్ యాంగిల్ లో, అది కూడా 120 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ యాంగిల్ లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంతే కాదండోయ్, మరిన్ని ఫీచర్స్ లైక్ ఇందులో కూడా ఏనైతే వీళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. సో మరిన్ని విషయాలు డీటెయిల్డ్ గా మన వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేసేయండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో రేబాన్ అని చెప్పి బ్రాండింగ్ అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ అన్ని ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇది మనకి ఒక ప్రొటెక్టివ్ కేస్ తోటి రావడం జరుగుతుంది. ఇది ప్రొటెక్టివ్ కేస్ అనుకుంటారేమో. మనకి TWS బడ్స్ లో ఏ విధంగా అయితే ఛార్జింగ్ కేసు ఉంటుందో సేమ్ అదే విధంగా ఇది కూడా మనకి ఛార్జింగ్ కేసు. ఇది మనకి ట్యాన్ కలర్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆబ్వియస్లీ మనకి అన్నిటిలో కూడా ట్యాన్ కలర్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకు ఒక నోటిఫికేషన్ లైట్, మనకి టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్, ఇది వచ్చేటప్పటికి మనకి యాప్ త్రూ వర్క్ అవడం జరుగుతుంది. ఈ యాప్ పేరు వచ్చేటప్పటికి మీకు మెటా వ్యూ అనేటువంటి పేరుతో ఉంటుంది. సో ఇది మీకు బోత్ ప్లే స్టోర్ అలాగే యాప్ స్టోర్ రెండిట్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ దీని పక్కకు పెట్టారంటే మనకు ఒక యూజర్ మాన్యువల్ అండ్ క్లీనింగ్ క్లాత్ ని ఇచ్చారు. ఇంట్రెస్టింగ్ గా సామ్సంగ్ వాళ్ళ DNA ని వీళ్ళు కూడా తీసుకున్నారో ఏమో కానీ మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు టైప్ సి ది. సో మనం అది అడిషనల్ గా లేదా మన మొబైల్ ఫోన్ ఛార్జర్ తో కూడా మనం అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ వీటిలో మొత్తం మీకు 3 డిఫరెంట్ స్టైల్స్ లో రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో వేఫో, మరొకటి వచ్చేటప్పటికి స్కైలర్, మరొకటి హెడ్ లైనర్. బేసిక్ గా ఆ రెండు కూడా కొంచెం లేడీస్ కి ఎక్కువగా ఉంటుంది. మనకు జెంట్స్ కి వచ్చేటప్పటికే ఈ వేఫోస్ ఎక్కువగా మనం యూస్ చేస్తుంటాం. అండ్ ఇక్కడ మీకు లెన్స్ లో కూడా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో ట్రాన్సిషన్ లెన్స్, అంటే ఇది డే అండ్ నైట్ రెండింటికి వాడుకోవచ్చు. సో ఒకవేళ యూవీ రేస్ రావట్లేదు అంటే సన్ లైట్ రావట్లేదు అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ట్రాన్స్పరెంట్ అవుతుంది. అలాగే సన్ లైట్ పడ్డప్పుడు లేదా యూవీ రేస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇది వచ్చేటప్పటికే డార్క్ గ్రీన్ కలర్ లోకి చేంజ్ అవడం జరుగుతుంది. ఇది నేను స్పెయిన్ లో పర్చేజ్ చేశాను. ఇది వచ్చేటప్పటికే వాళ్ళు అరౌండ్ 510 euros అయితే ఛార్జ్ చేయడం జరిగింది. సో ట్రాన్సిషన్ లెన్స్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు ప్రోగ్రెసివ్ లెన్స్ లైక్ మీకు ఆల్రెడీ సైట్ గానీ ఇలాంటిది ఏదైనా ఉన్నట్లయితే కనుక ఎస్, మీరు ఆ గ్లాసెస్ ని కూడా దీనికైతే యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు ఆ ట్రాన్సిషన్ కి అంత కాస్ట్లీ బదులుగా నేను డైరెక్ట్ గా తీసుకొని ఫ్రేమ్ లో నేను నార్మల్ గా మనకి అవుట్ సైడ్ దొరికేటువంటి ఏదైనా లెన్స్ వేసుకొని యూస్ చేసుకుంటాను కానీ అలా కూడా వాడుకోవచ్చు. బట్ బ్రాండ్ తో వచ్చేటువంటి లెన్స్ ఏవైతే టోటల్లీ డిఫరెంట్ గా ఉంటాయి కదా. అండ్ ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ ని ఇచ్చారు. అండ్ ఇది వెయిట్ వచ్చేటప్పటికి స్టాండర్డ్ అంటే నార్మల్ సైజ్ ఉంటుంది సరే. ఇది వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 49 grams, అలాగే బిగ్గర్ సైజ్ వచ్చేటప్పటికి అరౌండ్ 51 grams. రెగ్యులర్ స్పెట్స్ ఏదైతే సైజెస్ ఉంటుందో సేమ్ సైజ్, ఇది బిగ్ సైజ్. ఇది వచ్చేటప్పటికి మీకు 51 grams దాకా రావడం జరుగుతుంది. అండ్ ఛార్జింగ్ కేస్ వచ్చేటప్పటికి మీకు 133 grams గా రావడం జరుగుతుంది. ఎందుకంటే దాని లోపల కూడా ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ బాటమ్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ పిన్స్ ఏవైతున్నాయి, కాంటాక్ట్ పిన్స్ సహాయంతో ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు 2 కెమెరాస్ లాగా కనిపిస్తున్నాయి కదా. ఇందులో రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇది కెమెరా కాదు, కెమెరా మాడ్యూల్ లాగా అనిపిస్తుంది. జస్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి నోటిఫికేషన్ లైట్ అంతే. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏదైతే ఉందో ఇది 12 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే వేర్ డిటెక్షన్ ఫీచర్ అయితే ఇచ్చారు. సో ఎప్పుడైతే మీరు ఇది ఓపెన్ చేసి ఇట్లా పెట్టుకుంటారో ఆటోమేటిక్ గా మనకు ఒక అలర్ట్ రావడం జరుగుతుంది. సో ఇది కనెక్ట్ అయిపోయింది మన ఫోన్ తో పాటు. సో డైరెక్ట్ గా మీరు పాటలు వినటం, లేదంటే ఫోన్ కాల్స్ వస్తే డైరెక్ట్ గా మీరు ఫోన్ కాల్ మాట్లాడటం కూడా దీని ద్వారా చేయొచ్చు. ఈవెన్ ఒకవేళ మీరు వాయిస్ మెమోస్ ని రికార్డ్ చేయాలనుకుంటున్నా ఎస్, దీనిలో ఉన్నటువంటి ఇంటర్నల్ మైక్రోఫోన్స్ ద్వారా, లేదా అవతల వాళ్ళు మాట్లాడుతున్నటువంటి స్పీచ్ ని మీరు రికార్డ్ చేయాలనుకుంటున్నా ఎస్, దీని ద్వారా మీకు రికార్డ్ అవడం జరుగుతుంది. టోటల్లీ ఇందులో మనకి 5 మైక్రోఫోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కార్నర్ లో మీకు జస్టర్స్ అయితే ఉంటుంది. సో ఇట్లా మనకి స్లైడ్ పైకి కిందకి మూవ్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మనకి వాల్యూమ్ రేజ్ అవ్వటం తగ్గడంతో పాటు ఈవెన్ ఫోటోస్ చూసినప్పుడు మనకి చేంజ్ ఓవర్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ లైవ్ గా మీరు ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా. సో ఒక పిక్చర్ తీయాలనుకుంటే ఇక్కడ మనకు ఒక చిన్న బటన్ ప్రొవైడ్ చేశారు. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా మనకి ఒక స్నాప్ తీయడం జరుగుతుంది, లైక్ ఫోటోస్ ని క్యాప్చర్ చేయడం. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వాలిటీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బై ద వై దీంట్లో ఫోటో వచ్చేటప్పటికి అప్ టు 4K క్వాలిటీ దాకా మీరైతే పిక్చర్స్ ని క్యాప్చర్ చేయొచ్చు. ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక 2K వీడియో రికార్డింగ్, అది కూడా 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో వీడియో రికార్డ్ చేసినప్పుడు క్వాలిటీ కూడా నాకు అమేజింగ్ అనిపిస్తుంది. కాకపోతే మనం రెగ్యులర్ గా తలను అటు ఇటు ఫాస్ట్ గా తిప్పుతుంటాం సార్. అలాంటి సందర్భాల్లో మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కొంచెం స్పీడ్ గా టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా ఇందులో రావడం జరుగుతుంది. అండ్ ఇది మనకి 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఫోటోస్ క్యాప్చర్ చేసుకున్నారంటే సుమారుగా 500 ఫోటోస్, ఒకవేళ మీరు వీడియోస్ అయితే 30 seconds తో ఉన్నటువంటి వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నారు అన్నట్లయితే 100 వీడియోస్ దాకా
దాకా. బట్ ఇందులో కంటిన్యూస్ గా మనం 3 minutes దాకా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు కాబట్టి అప్రాక్సిమేట్లీ ఒక 30 వీడియోస్ దాకా మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇది డైరెక్ట్ గా మనకి యాప్ లో కనిపెట్టడం జరుగుతుంది. యాప్ లో ఉన్నటువంటి ఫొటోస్ మొత్తాన్ని మనం డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని అంటే ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ మన ఫోన్ గ్యాలరీస్ లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇక వైర్లెస్ విషయానికి వచ్చారంటే ఎస్, ఇది వచ్చేటప్పటికే వైఫై 6 రెడీ. మనం ఎప్పుడైతే మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్ గా మొబైల్ ఫోన్ కి ఇది వైఫై లో కనెక్ట్ అయ్యి చాలా ఫాస్ట్ గా డేటా ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకి బ్లూటూత్ 5.2 టెక్నాలజీ కూడా ఇచ్చారు. బేసిక్ గా మనకి పాటలు వినడానికి లేదంటే కాల్ కమ్యూనికేషన్ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ బై ద వే ఇందులో మనకి స్పీకర్స్ ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? సో ఇక్కడ మనకి ఓపెన్ ఎయిర్ స్పీకర్స్ లాగా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా దీని ద్వారా వాయిస్ ఏదైతుందో మన చెవుల్లోకి వినపడడం జరుగుతుంది. అండ్ ఇక ఓఎస్ కాంపాక్టిబిలిటీస్ విషయానికి వచ్చారంటే ఒకవేళ మీరు iOS అయితే కనుక 14.4 ఆర్ అబో, లేదన్నట్లయితే ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు అనుకోండి ఆండ్రాయిడ్ 10 లేదా అంతకన్నా అబో ఉన్నటువంటి వర్షన్ కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా? ఎందుకంటే ఇది ఫేస్బుక్ మెటా తోటి ఇంటిగ్రేట్ అయ్యింది కాబట్టి ఇన్స్టాగ్రామ్ లేదన్నట్లయితే ఫేస్బుక్ రెండిటిల్లో కూడా మీరు లైవ్ గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో స్ట్రీమ్ కూడా చేయొచ్చు ఒకవేళ మన మెటా అకౌంట్ కి కనెక్ట్ చేసుకున్నట్లయితే. ఇక దీని బ్యాటరీ విషయానికి వచ్చారంటే వీళ్ళు ఎంత ఎంఏహెచ్ ఆఫ్ ద బ్యాటరీని ప్రొవైడ్ చేశారో ఏంటి అనేది అయితే లేదు. బట్ కంటిన్యూస్ గా ఒకవేళ మీరు పాటలు వింటున్నారు, ఫోన్ కాల్స్ మాట్లాడటం లేదన్నట్లయితే ఫొటోస్ లేదా వీడియోస్ ని క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే వీడియోస్ ఫొటోస్ క్యాప్చర్ చేశారంటే అరౌండ్ 2.5-3 hours దాకా రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు కాల్స్ మైక్రోఫోన్స్ ఇట్లాంటివి యూస్ చేశారంటే 4 hours దాకా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు మళ్ళీ తిరిగి కేసులో పెట్టారు అన్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అరౌండ్ 30 minutes లో మీకు ఫుల్ గా ఛార్జ్ అయిపోతుంది. అరౌండ్ 36 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 6 times మనం ఛార్జింగ్ కేస్ తోటి రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ కేస్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 1 hour టైం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో కూడా ఎంత ఎంఏహెచ్ ఇచ్చారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఇక్కడ మీకు మెటా వ్యూ అని చెప్పి ఒక యాప్ ఉండడం జరుగుతుంది. ఈ యాప్ ని మనం డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసారు కదా డివైజెస్, ఇక్కడ రేబాన్, వాసు అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పర్సెంటేజ్ కూడా 100% అని చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళారంటే ఆటోమేటిక్ గా దీనిలో రికార్డ్ అయినటువంటి గ్యాలరీస్ అన్ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. దీంట్లో కొన్ని నేను యూరోప్ లో రికార్డ్ చేసినవి. అండ్ ఇంతేకాదు ఇక్కడ సెట్టింగ్స్ లేదా డివైస్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారంటే దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఫీచర్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. లైక్ ఇందాక నేను మీకు చెప్పాను చూసారా లైవ్ గా మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో స్ట్రీమ్ చేయొచ్చు అని చెప్పి. అకౌంట్ సెంటర్ లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ రేబాన్ గ్లాసెస్ అయితే మనం లింక్ చేయాలి. ఇక్కడ మీరు చూసారు కదా నేనైతే లింక్ చేసేసాను. ఈవెన్ ఇదే కాదు మనకి నోటిఫికేషన్ ఎలా కావాలి, అలాగే డివైస్ కి సంబంధించినటువంటి కస్టమ్ కంట్రోల్స్, అలాగే ఈమెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. అండ్ డేటా అండ్ ప్రైవసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. బేసిక్ గా ఇక్కడ డివైస్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ మనకి ఏదైనా ఓటీఏ అప్డేట్ వచ్చింది అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకు ఒక అప్డేట్ కూడా ఉంది. సో 13 వర్షన్. సో దాన్ని అయితే ఇన్స్టాల్ చేస్తే మరికొన్ని ఫీచర్స్ వస్తాయి. ఇక జనరల్ కి సంబంధించినటువంటి ఫీచర్స్ లైక్ అబౌట్ అంటే దీని సాఫ్ట్వేర్ వర్షన్ ఏంటి అనేది. సో ఇప్పుడు నేను 12 వర్షన్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తది మీకు 13 వర్షన్ వచ్చింది. సో ఇందులో జనరల్ లోకి వెళ్ళి మీకు ఫోర్స్ రీస్టార్ట్ ఆప్షన్ ఒకవేళ ఎక్కడైనా హ్యాంగ్ అయింది అన్నట్లయితే లేదా ఫ్యాక్టరీ రీసెట్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు. ఈవెన్ వైఫై లోకి వెళ్ళి వైఫై మీ హోమ్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యారన్నట్లయితే ఆటోమేటిక్ గా హోమ్ నెట్వర్క్ ద్వారా కూడా మీరు డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎలాగో మన ఫోన్ దానికే కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ మెటా AI లోకి వెళ్ళి మెటాకి సంబంధించినటువంటి కస్టమైజేషన్, హే మెటా ప్రిఫరెన్సెస్ తో పాటు ఈవెన్ లాంగ్వేజ్ అండ్ వాయిస్ సపోర్ట్ ను కూడా మీరు ఇక్కడైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ డేటా కూడా అప్డేట్స్ యూస్ చేయాలా వద్దా అనేటువంటి ఫీచర్ కూడా ఇచ్చారు. లైక్ దీంతో పాటు కమ్యూనికేషన్ పార్ట్ లోకి వెళ్ళి మీరు ఫోన్ లోకి వెళ్ళారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఫోన్ కూడా దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ని కూడా మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కాల్స్ వచ్చేటప్పుడు వాళ్ళ పేరును కూడా అనౌన్స్ చేసేటువంటి ఫీచర్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈవెన్ కనెక్టెడ్ యాప్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా మనం అమెజాన్ మ్యూజిక్, యాపిల్ మ్యూజిక్ అండ్ కామ్, ఈవెన్ స్పాటిఫై కూడా మనం దీనిలో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆడియోలోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఆటో పాస్, ఎప్పుడైతే మీరు ఇది తీయంగానే ఆటోమేటిక్ గా మ్యూజిక్ పాస్ అవటం, మళ్ళీ ఎప్పుడైతే మీరు ఇట్లా పెట్టుకోగానే ఆటోమేటిక్ గా మీకు మ్యూజిక్ ప్లే అవటం లాంటి ఫీచర్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ అడాప్టివ్ వాల్యూమ్ డిపెండ్స్ అపాన్ మీ సరౌండింగ్ లో ఉన్నటువంటి నాయిస్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా వాల్యూమ్ ని అప్ అలాగే డౌన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ లౌడ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు అన్నట్టు సమ్ ట్రాఫిక్ సౌండ్స్ ఇట్లాంటి ఉంటుంది సార్, అలాంటి సందర్భాల్లో వాయిస్ కొంచెం లౌడ్ గా, ఈవెన్ సైలెంట్ కండిషన్స్ లో ఉన్నారు అన్నట్లయితే కనుక లైక్ క్లోజ్ రూమ్స్ లో ఉన్నారు అంటే ఆటోమేటిక్ గా వాల్యూమ్ లోగా చేయడం కూడా జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ లైట్ యొక్క బ్రైట్నెస్ కూడా మనకి ఆటోమేటిక్ గా లో ఇలాంటివన్నీ. అండ్ వేర్ డిటెక్షన్ అండ్ జెస్చర్ ఫీచర్స్ లైక్ ఇక్కడ టచ్ ప్యాడ్ ఉంటుంది చూసారా, ఇక్కడ మనకి సింగిల్ హ్యాండ్ తోటి ట్యాప్ అండ్ హోల్డ్ ఉంటుంది. ట్యాప్ అలాగే లేదా హోల్డ్ చేసి పట్టుకోవడం ఉంటుంది. అలాగే 3 fingers ద్వారా ట్యాప్ లేదన్నట్లయితే హోల్డ్ చేసుకునే ఫీచర్ కూడా. సో అవి ఏమేమి కావాలి ఏంటి అనేది మనకి ఇక్కడైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ క్యాప్చర్ బటన్ కూడా ఏం కావాల్సి ఉంటుంది, లైక్ మీకు ఫోటో కావాలా లేదన్నట్లయితే కనుక వీడియో రికార్డ్ చేసుకోవాలనేటువంటి ఫీచర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంతేకాదు ఇక్కడ సెక్యూరిటీలో మనకి ఆటో లాక్ ఫీచర్ కూడా ఇచ్చారు. లైక్ మనకి అన్లాక్ చేసుకున్నటువంటి తర్వాత మాత్రమే మన కాంటాక్ట్స్ అలాగే మన మెసేజెస్ వీటన్నిటికీ యాక్సెస్ చేసుకునేటువంటి విధంగా. సో మనకి ఫర్దర్ గా వచ్చేటువంటి ఓటీ అప్డేట్స్ ఉంటాయి చూసారా, ఆ ఓటా అప్డేట్స్ ని కూడా వీళ్ళు ఓవర్ ద ఎయిర్ లో మనకు ప్రొవైడ్ చేస్తారు. సో కొత్త ఫీచర్స్ అన్ని యాడ్ చేయడం కూడా అవుతుంది. ఇది జనరేషన్ 1 అండ్ త్వరలోనే జనరేషన్ 2 కూడా లాంచ్
కాబోతుంది. బట్ పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఉండదు. ఏలోనే మరిన్ని ఫీచర్స్ అయితే మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో బేసిక్ గా అసలు ఎవరికి గ్లాసెస్ నేను చెప్పాను చూసారా, ఫస్ట్ ఇనిషియల్ గా వీడియో రికార్డ్ స్టార్ట్ చేసేటప్పుడే లైక్ మెయిన్ ఆ స్వీట్ పాయింట్ ని కూడా మిస్ అవ్వకుండా ఆ సెకండ్ ఫ్రేమ్ ని కూడా క్యాప్చర్ చేయాలనుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. అండ్ ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్స్, సో నాలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి MWC ఏదైతే స్పెయిన్ లో నుంచి మాక్సిమం రికార్డ్ చేసినటువంటి వీడియోస్ అన్నిటిలో సో ఇవే నేను ఎక్కువగా అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ దీని ద్వారా యూనిక్ వ్యూ, ముఖ్యంగా చెప్పాలంటే వ్లాగింగ్ చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళకైతే ఇది సూపర్ క్రేజీ యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. కాకపోతే దీంట్లో ఒక్క డిసడ్వాంటేజ్ అని కూడా అనొచ్చు, అవతల వల్ల ప్రైవసీని కూడా మనం అయితే రెస్పెక్ట్ చేయాలి. ఆ నోటిఫికేషన్ లైట్ ఏదైతే ఉందో, అఫ్ కోర్స్ ఈ నోటిఫికేషన్ లైట్ యొక్క బ్రైట్నెస్ కూడా మనం పెంచడం తగ్గించడం కూడా చేయొచ్చు. బట్ ఎంత తగ్గించినా కానీ నైట్ టైమ్స్ రికార్డ్ చేసేటప్పుడు లేదా ఈవెన్ డే లైట్ లో రికార్డ్ చేస్తున్నా కానీ అవతల వాళ్ళకి మీరు రికార్డ్ చేస్తున్నారు అనేటువంటి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. బట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. ఇదైతే కనుక సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 48-50 వేల రూపాయల దాకా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ట్రాన్సిషన్ లెన్స్ కాకుండా నార్మల్ లెన్స్ కనుక పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే సుమారుగా 38 వేల రూపాయలు. ఇన్ఫాక్ట్ ఇది మన ఇండియాలో అయితే అవైలబుల్ లేదు, ఒక్కొక్కసారి వస్తుంది అండ్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. బట్ మీరైతే అక్కడ నోటిఫై మీ పెట్టుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కావాలనుకుంటే. బట్ నేనైతే మొన్న స్పెయిన్ కి వెళ్ళినప్పుడు దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ యూస్ఫుల్ గ్యాడ్జెట్. సో అంతే తప్ప మిగతా వాటిల్లో పెద్దగా మీకు యూజ్ అయితే ఉండదు. ముఖ్యంగా కొన్ని సెగ్మెంట్స్ లో లైక్ కెమెరాస్, గోప్రోస్ ఇలాంటివి ఎలా ఉండదు. లైక్ రోలర్ కోస్టర్ రైడ్ కానీ లేదన్నట్లయితే కనుక మీరు జైంట్ వీల్ ఎక్కినప్పుడు, లేదన్నట్లయితే కనుక మొన్న నేను రీసెంట్ గా దుబాయ్ ఆటోడ్రోమ్ కి వెళ్ళాను. సో అక్కడ కూడా వాళ్ళైతే కెమెరాస్ ని అలో చేయలేదు. బట్ మన దానిలో రికార్డ్ చేసుకునేటువంటి ఫీచర్ ఉంటుంది సార్, ఇది క్రేజీ అనిపిస్తుంది. సో అలాంటి సందర్భాల్లో ఇలాంటి గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో సింప్లీ సూపర్బ్ అనే నా అభిప్రాయం. వీటి గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.